శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ఒక మహారాజు 100 సార్లు అవమానించాడు. నిండు సభలో ఆ పరమాత్ముణ్ణి పట్టుకొని దొంగ, మోసగాడు అన్నాడు. ఆ సభలో ఉన్న రాజులు, ఋషులు అంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కానీ విచిత్రమేమంటే శ్రీకృష్ణుడు అతనిని వెంటనే శిక్షించలేదు. ఎందుకంటే అతని మరణం పైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక మాట ఇచ్చాడు. అతను 100 తప్పులు చేసే వరకు అతనికి ఎలాంటి శిక్ష విధించను అని. కానీ 100 తప్పులు దాటి 101వ తప్పు చేసిన తర్వాత అసలేం జరిగింది? ఆ 101వ తప్పు జరిగిన తర్వాత జరిగిన సంఘటన మహాభారతం చరిత్రలోనే అత్యంత భయంకరమైన సంఘటనగా నిలిచిపోయింది. అసలు శ్రీకృష్ణుణ్ణి అంతగా అవమానించిన ఆ రాజెవరు? అసలు ఎందుకని శ్రీకృష్ణుడి పైన అతను అంత ద్వేషం పెంచుకున్నాడు? చివరకు ఆ రాజుకు ఏమైంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి అవమానించి, ద్వేషించి చివరికి అతని చేతిలోనే చంపబడిన ఆ మహారాజు ఇంకెవరో కాదు, శిశుపాలుడు. శిశుపాలుడు గురించి తెలుసుకోవాలనుకుంటే శిశుపాలుడు చేది రాజ్యానికి చెందిన రాజు. అతని తండ్రి దమకోషుడు, తల్లి శృతస్రవ. శిశుపాలుడి తల్లైనటువంటి శృతస్రవ శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవునికి సోదరి. అంటే వరుసకు శ్రీకృష్ణునకు మేనత్త అవుతుంది. అందుకే శ్రీకృష్ణునకు శిశుపాలుడు మేనల్లుడవుతాడు. శిశుపాలుడు జన్మించినప్పుడు ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అదేంటి అంటే శిశుపాలుడు జన్మించినప్పుడు 3 కళ్ళు మరియు 4 చేతులతో పుట్టాడు. అలా 3 కళ్ళు 2 చేతులతో ఉన్న బాలుడిని చూసి రాజ్యంలోని ప్రజలందరూ చాలా భయపడ్డారు. అలాంటి సమయంలో ఒక ఆకాశవాణి వినిపించి ఇలా చెప్పింది, ఈ బాలుడికి అదనంగా ఉన్న చేతులు మరియు కళ్ళు ఆ బాలుడు ఎవరి ఒడిలో పడుకుంటే పోతాయో ఆ వ్యక్తే ఆ బాలుడిని సంహరిస్తాడు అని చెప్తుంది. ఆ ఆకాశవాణి చెప్పిన మాటలు విన్న శిశుపాలుడి తల్లి చాలా భయపడిపోతుంది. అలా ఆ బాలుడిని చూసేందుకు చాలామంది రాజులు, ప్రజలు, బంధువులు అలాగే ఋషులు కూడా వచ్చిపోతూ ఉండేవారు. ఆ బాలుణ్ణి చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ బాలుణ్ణి ఒడిలోకి తీసుకునేవారు. కానీ అతనికి అదనంగా ఉన్న చేతులు మరియు కళ్ళు మాత్రం అలాగే ఉండేవి. కొన్ని రోజుల తర్వాత ఆ బాలుణ్ణి చూసేందుకు శ్రీకృష్ణుడు మరియు బలరాముడు ఆ రాజ్యానికి వస్తారు. శిశుపాలుడి తల్లి భయంతోనే శ్రీకృష్ణుడి ఒడిలోకి ఆ బిడ్డనిస్తుంది. అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. అదేంటో అంటే ఆ బాలుడికి అదనంగా ఉన్న కళ్ళు మరియు చేతులు విచిత్రంగా మాయమైపోతాయి. అప్పుడు అక్కడున్న వాళ్ళందరికీ ఒక విషయం అర్థమవుతుంది. అదేంటి అంటే ఆకాశవాణి చెప్పిన ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, శ్రీకృష్ణ పరమాత్ముడే అని. అలాంటి సమయంలో శిశుపాలుడి తల్లి భయపడుతూ శ్రీకృష్ణుణ్ణి ఒక కోరిక కోరింది. అయ్యా, నా కుమారుణ్ణి దయచేసి క్షమించు అని అడుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా చెప్తాడు, అత్తయ్య, నీ కుమారుడు 100 తప్పులు చేసేంత వరకు నేను అతన్ని ఏ మాట అనను. కానీ అతను 101వ తప్పు చేస్తే మాత్రం ఆ విధి ప్రకారం తప్పకుండా శిక్షను అనుభవించాల్సి వస్తుంది అని చెప్తాడు. శిశుపాలుడు పెద్దయ్యాక చాలా శక్తివంతమైన రాజుగా మారుతాడు. కానీ అతనికి శ్రీకృష్ణుడు అంటే చాలా కోపం ఉండేది. దానికి ఒక కారణం కూడా ఉంది. శిశుపాలుడు విదర్భ రాజకుమారి అయిన రుక్మిణిను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ విచిత్రంగా రుక్మిణి అప్పటికే శ్రీకృష్ణుడిని ప్రేమించింది. రుక్మిణీదేవి ఎవరికీ తెలియకుండా శ్రీకృష్ణ పరమాత్ముడికి ఒక లేఖను రాసింది. ఆ లేఖలో ఇలా ఉంది, కృష్ణ, నన్ను శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు, దయచేసి నన్ను తీసుకొని వెళ్ళు అని ఆ లేఖలో ఉంది. ఆ లేఖను చదివిన వెంటనే శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని అపహరించి పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన శిశుపాలుడికి చాలా అవమానాన్ని మిగిల్చింది. అప్పటి నుండి శిశుపాలుడు సమయం దొరికినప్పుడల్లా శ్రీకృష్ణుణ్ణి అవమానించడానికి ప్రయత్నించేవాడు. ఇకపోతే మహాభారతంలో ఒక ముఖ్యమైన సంఘటన ఉంది. అదేంటంటే పాండవుల్లో పెద్దవాడైన యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చేశాడు. యుధిష్ఠిరుడు తలపెట్టిన రాజసూయ యాగానికి దేశంలోని చాలా మంది రాజులు వచ్చారు. ఆ యాగంలో ఒక సాంప్రదాయం ఉంది. అదేంటి అంటే ఆ సభలో అత్యంత గొప్ప వ్యక్తిని ముందుగా పూజించాలి అని. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ దీర్ఘంగా ఆలోచించి శ్రీకృష్ణుడికే ఆ గౌరవం దక్కాలని నిర్ణయాన్ని తెలియజేశారు. కానీ శిశుపాలుడికి మాత్రం ఈ నిర్ణయం అస్సలు నచ్చలేదు. శిశుపాలుడు సభ మధ్యలో లేచి శ్రీకృష్ణుడిని తీవ్రంగా అవమానించడం ప్రారంభించాడు. అతను శ్రీకృష్ణుడిని దొంగ, మోసగాడు, గోపాలుడు అని తీవ్రంగా తిట్టసాగాడు. శిశుపాలుడు చేస్తున్న దానికి సభలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కానీ శ్రీకృష్ణుడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే అతను శిశుపాలుడు చేస్తున్న తప్పులను ఒక్కొక్కటిగా లెక్క పెడుతూ ఉన్నాడు. అలా శిశుపాలుడు 1, 2, 10, 50, 100 తప్పులు కూడా చేసేశాడు.
అయినా కూడా శిశుపాలుడు ఆగకుండా 101వ తప్పు కూడా చేసేశాడు. 101వ తప్పు కూడా దాటిన తర్వాత శ్రీకృష్ణుడు తన మాట ప్రకారం శిశుపాలుడి పైన చర్య తీసుకొని తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రయోగించిన సుదర్శన చక్రం వేగంగా వెళ్ళి శిశుపాలుడి తల మరియు మొండాన్ని వేరు చేసి పారేసింది. అలా శిశుపాలుడి జీవితం అక్కడితో ముగిసిపోయింది. కానీ శిశుపాలుడు మరణించినప్పుడు అతని ఆత్మ ఒక వెలుగు రూపంలో బయటకు వచ్చి అది శ్రీకృష్ణ పరమాత్ముడిలో కలిసిపోయింది. అలా ఎందుకు జరిగింది అంటే, పురాణాల ప్రకారం శిశుపాలుడు మరియు దంతవక్తుడు విష్ణు ద్వారపాలకులైన జయ మరియు విజయాల ప్రతిరూపాలని చెప్పుకుంటారు. అందుకే శిశుపాలుడి ఆత్మ చివరుగా విష్ణువులో లీనమైపోయింది అని చెబుతారు. సో శ్రీకృష్ణుణ్ణి 100 సార్లు అవమానించిన శిశుపాలుని కథ ఈ విధంగా ముగిసిపోయింది. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.